పోతే అక్కడికి వెళ్తే కనిపిస్తుంది సార్. కందుకూరులో 25 టన్స్ వస్తుంది సార్ రోజు ఫ్రెష్ వేస్ట్. అది డంప్ యార్డ్కి వెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చి ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేస్తాం సార్. సో దట్ ఫర్దర్ వేస్ట్ అక్యుములేషన్ అనేది ఉండదు సార్. మొత్తం 25 టన్స్ వస్తుంది. అవును సార్, ఇది 25 టన్ పర్ డే కెపాసిటీ మెషిన్. ఇందులో 25 సార్. వెజిటబుల్ వేస్ట్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి సార్. ఆ ప్లాస్టిక్ మిగిలిన డ్రై ఐటమ్స్ మొత్తం అటు వెళ్ళిపోతుంది. ఇది ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 90% వెట్ వేస్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చిన 100% డ్రై వేస్ట్ ఉంటుంది సార్. ఇంకా మిక్స్డ్ వేస్ట్ వస్తుంది. అక్కడ పెట్టేసి అక్కడ ఎయిర్ డెన్సిటీ సపరేట్స్ పెట్టాం సార్. బేస్డ్ ఆన్ ది డెన్సిటీ డిఫరెన్స్ బిట్వీన్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ సపరేట్. యూ కన్స్ట్రక్ట్ కలెక్టర్ కాంపౌండ్ వాళ్ళు కట్టేయండి దానికి. షెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో కట్టేసి మొత్తం షెడ్ వేస్తారు సార్. షెడ్ వేసుకొని కింద కూడా ఫ్లోరింగ్ కూడా చేస్తారు సార్. మొత్తం పర్ఫెక్ట్గా బయట వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్లాంటేషన్ కూడా పెట్టి ఈ స్మెల్ కానీ అవి బయట పోకుండా కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే కొంచెం సిస్టమ్, లేకపోతే పబ్లిక్ రియాక్షన్స్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి దీని మీద. అవన్నీ డ్రై వేస్ట్ బేస్డ్ ఆన్ ది డెన్సిటీ సపరేషన్ అయిపోతుంది. ఇవన్నీ ఇది మిక్స్డ్ వేస్ట్. ఇది కంప్లీట్ డ్రై వేస్ట్. ఇది అక్కడ మిక్స్డ్ వేస్ట్ వస్తుంది, దాన్ని మళ్ళీ డెన్సిటీ సపరేట్ చేస్తుంది. సైజు బట్టి సార్. ఇది 0.35, అదేమో బిట్వీన్ 35 and 100 అనేది. ఇది ఓన్లీ యు ఆర్ డూయింగ్ ఓన్లీ పేపర్స్ అన్నీ కూడా మళ్ళీ సెపరేట్ చేస్తారు. ఇవి హై వాల్యూ ప్లాస్టిక్, లో వాల్యూ ప్లాస్టిక్, పేపర్ ఇట్లా రకరకాలు ఉంటాయి సార్. సో ఆ కన్వేయర్ మీద వచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని పిక్ చేసి దానికి వేసేస్తుంటారు సార్. అంటే మనుషులు లేకుండా చేయాలంటే కెపాసిటీ ఎక్కువ ఉండాలి. దానికి కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఫుల్లీ ఆటోమేటిక్ పెడతాం. అంటే ఈ మున్సిపాలిటీకి కెపాసిటీ మెటీరియల్ జనరేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఫుల్లీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఎందుకంటే జనరేషన్ అనేది 20 టన్స్ రన్నింగ్ కాస్ట్. ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీల్లో మీకు సెగ్రిగేషన్లో ఆల్ మున్సిపాలిటీస్ వాట్ ఈస్ ది బ్రేకప్? సార్ ఓవరాల్గా స్టేట్లో 100% సెగ్రిగేషన్ చేసే ఏ మున్సిపాలిటీ లేదు సార్. అది అడగలేదు. నేను అడిగేది ఏంటంటే వేస్ట్ జనరేషన్ హౌ మచ్ ఈచ్ మున్సిపాలిటీ? మీకు 130 140 123 సార్. 123 ఉన్నాయి. 6,900 టన్స్ సార్ పర్ డే. మీది 2 మోడల్స్. ఒక మోడల్ యు ఆర్ గోయింగ్ ఫర్ వేస్ట్ ఎనర్జీ, అవి 5 6 వచ్చేసాయి. మిగిలిన మున్సిపాలిటీస్ అని 25 lakhs. ఇది 25 lakhs అయితే మ్యాక్సిమం ఒక 64 ULBs ఉన్నాయి సార్. 64 ULBs MRFకి మనకి ఇదే ఉన్నాయి సార్. ఇప్పుడు 6 ప్లాంట్ వచ్చేస్తే సార్ మొత్తం ఇప్పుడు 6,700 టన్స్. ఈ 6 ప్లాంట్ కానీ వచ్చేస్తే ఇప్పుడు 2,500 టన్నులు ఈ సిస్టమ్ 2,500 డివైడెడ్ బై ఒక 20 స్టాండర్డైజేషన్ ఓన్లీ 25 పెట్టావా? ఎంత పెట్టారు దీంట్లో? ఈ మిషన్ 25 టన్స్ అంటే 8 hours షిఫ్ట్ 25 సార్. 2 షిఫ్ట్లు రన్ చేస్తే 50 టన్ కూడా హ్యాండిల్ చేస్తుంది సార్ ఈ మిషన్. అంటే ఆ యూఎల్బీకి వచ్చిన వేస్ట్ బట్టి సార్ మళ్ళీ అది ఓకే. మినిమం మ్యాక్సిమం ఎంత ఉంది కెపాసిటీ? 5 టన్స్ 10 టన్స్ కూడా 5 టన్స్ 10 టన్స్ నుంచి 100 to 100 టన్స్ వరకు. పాండిచేరిలో 100 టన్స్ ఈ మధ్య పెట్టాడు సార్. పాండిచేరిలో పెట్టాడు. అప్పుడు మీరు ఇది ఒకసారి వర్కౌట్ చేయండి. 2 phases కింద పెడితే జనరేషన్ అయ్యేదాన్ని బట్టి మేజర్ పంచాయతీలు కానీ మీవి కానీ 5 టన్స్ నుంచి స్టార్ట్ చేసి సెగ్రిగేషన్ కూడా పెట్టేసి ఈ కన్వర్షన్ లాజిస్టిక్స్ అని వర్కౌట్ చేసి రీసైక్లింగ్ కూడా వాళ్ళతో టైఅప్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ అన్ని ఏదైతే అది హౌ టు వర్క్ ఇట్ అవుట్ ఎ మెకానిజం సర్క్యులర్ ఎకానమీ రీసైక్లింగ్. ఫ్రెష్ వేస్ట్ని అరెస్ట్ చేస్తాం సార్. మనం లెగసీ క్లియర్ చేయడంతో అంత ల్యాండ్ రిక్లెయిమ్ అవుతుంది. ఫ్రెష్ వేస్ట్ ఇంక వెళ్ళదు సార్. సో డంప్ యార్డ్ లేకుండా ఎవ్రీడే విల్ బి ప్రాసెసింగ్ ద ఎంటైర్ వేస్ట్. అంటే నువ్వు ఇప్పుడు ఎన్ని ఆపరేట్ చేస్తున్నావు ఇలాంటి మిషన్స్? 40 వరకు చేస్తున్నావు. వెట్ అండ్ డ్రై సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తున్నావు, మిక్సర్ వేస్ట్ చేస్తున్నావు, బయో వేస్ట్ చేస్తున్నావు. ఈ విధంగా ఇది ఒకటి ఫస్ట్ టైం ఇది.